డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఒక పవర్ స్టార్గా ఒక హీరోగా మాత్రమే ఆయన చూశారు అందరూ. కానీ ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఎలా ఉండాలో, అధికారంలోకి వస్తే, అధికారం చేతికొస్తే ఏం చేయాలి, రాష్ట్రానికి ప్రజలకి అవినీతిని అక్రమాలని ఎలా పరుగులు పెట్టించి తరిమి కొట్టాలి రాష్ట్రం నుంచి అనేది పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూస్తే అర్థమవుతుంది చాలామందికి. ఆయన పెద్దగా ఏం కోరుకోవట్లేదు. ఆయనకి పెద్ద పెద్ద పదవులు కావాలనో పెద్ద పెద్ద పోస్టులు కావాలని ఏం కోరుకోవట్లేదు. సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నారు. చెదలు పట్టిన అవినీతితో విలయతాండవం చేస్తున్న అధికారులు, అవినీతి మక్కిలితో మొన్నటి వరకు పరిపాలించిన నాయకుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ తరిమి కొట్టేయాలనుకుంటున్నారు. అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇదే అయితే గనక రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తారు, ఆయనకి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. దీని వెనక ఎటువంటి రాజకీయం లేకపోతే లేదు. ఆయన చేసిన పని ఫైనల్గా ఏదో కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా ఉంది. 50,000 టన్నుల షిప్లో ఒక 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి అని చెప్పి ఎంత హడావుడి చేశారు. నిజంగా అవి రేషన్ బియ్యమో కాదో ఎటువంటి ఆధారాలు లేవు. అది నిలవక అది ఆ అంశాన్ని పక్కన పెట్టి సెర్జులు లేదంటే పోర్టుల్లో అక్రమంగా వాటాలు కొనుగోలు చేశారు జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ కొత్త టాపిక్ తీసుకొచ్చారు. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేయడానికో ఒక కాకినాడ పోర్టుని వాడుకున్నారు అని గనక బయటకు వస్తే రేపొద్దున్న ఖచ్చితంగా ఈ మంచి ఆయన చేయాలనుకున్న ఆలోచన అంతా కూడా పక్కెళ్ళిపోద్ది. రేపొద్దున ఈ అంశంలో మంచి జరిగిన పవన్ కళ్యాణ్ని అభినందిస్తారు. లేదు ఇది పెద్ద వ్యూహం, ఇదొక రాజకీయ కుట్ర కుతంత్రం అంటే అది కూడా ఆ రిమార్క్ కూడా పవన్ కళ్యాణే మీదేసుకోవాలి ఇందులో. ఎందుకంటే టీడీపీ నాయకులు కానీ తమ్ముళ్ళు కానీ పెద్దగా ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎవరు వేలు పెట్టట్లేదు. అదే మొన్న జరిగిన లడ్డూ అంశం, తిరుపతి లడ్డూ అంశంలో మాత్రం ముందు తెలుగుదేశం పార్టీ లేవనెత్తితే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఒక్కసారిగా ఆ అంశాన్ని భుజాన్ని ఎత్తుకున్నారు, ఒక దీక్ష చేశారు, సనాతన ధర్మాన్ని ఆయన పాటించాలి, కాపాడాలి అంటూ నినదించారు. ఫైనల్గా అందులో నిజంగా కల్తీనే కలిసిందా లేదా అనేది ఏదో ఒక ల్యాబ్ రిపోర్టే తప్ప తర్వాత కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం రాలేదు. కోర్టు తర్వాత ఒక సిట్ ఏదో వేసింది, అదేదో విచారణ జరుపుతుంది. ఆ విషయం అలాగా పక్కకి వెళ్ళింది చాలా సైలెంట్గా, అంతే. ఇప్పటికే దాని మీద క్లియర్ కట్ క్లారిటీ లేదు. క్లియర్గా అందులో అవినీతి చేశారు లేదంటే కల్తీ జరిగింది అనేది అయితే ఎవరు ఇంకా ఫైనల్గా నిర్ధారణ చేయలేకపోయారు. అప్పుడు రిపోర్ట్లను కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి. మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఈయన లేవనెత్తిన సమస్య కాబట్టి ఇందులో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి భాగస్వామ్యం లేదు. ప్యూర్లీ కంప్లీట్గా నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ అంశాన్ని బయటకు తీస్తున్నారు. అందులో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే అవినీతి అక్రమం జరుగుతుంది అంటే దాన్ని అలా వదిలేయాలని చెప్పి ఏ రాష్ట్రానికి సంబంధించిన ఏ వ్యక్తి అయితే కోరుకోడు. ఖచ్చితంగా ఆ నిజాలు నిగ్గు తేల్చాలి. దాని వెనక ఎవరున్నా సరే వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన ముఖ్యమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయగలరు. ఒక రకంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇదే కోరుకుంటున్నారు. ఆయన కోరిక ఎంతకు మించేం లేదు, అది తీర్చేస్తే పోద్ది.